ఇవన్నీ వద్దు ఎందుకు అరే 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 ఏం చేస్తున్నావు నువ్వు? నాకు కావాలి ఇది ఇస్తావా ఇవ్వను నాకు నీదే నచ్చింది అందుకే మీ ఫ్లాట్ లో ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నా ఈ ప్రపంచం మీద ఎవరి ఇల్లు కనిపించలే, నా కుంపకే దాడి చేస్తున్నావు ఏంది? నాకు నీదే నచ్చింది పోనీ సరే ఇది ఇవ్వను అంటున్నావు అప్పుడు నీ కార్ ఇస్తావా సరే ఒక అగ్గి చూద్దాము. కంట్రీలో ఉన్నావు బేటా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సరే ఎక్స్క్యూజ్ మీ ఏందమ్మా? ఇల్లు మీదేనా నాదే. అదే కొందాం అనుకున్నా ఆ? కొందాం అనుకుంటున్నాను కొందాం అనుకుంటున్నావు? ఆ, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫస్ట్ నేను అమ్మాలి గాను కొనాలంటే. అమ్మరా ఆ? అమ్ముతారు కదా లేదమ్మా, ఇది అమ్మ మా సొంతం ఇది. అవునా మేమే రెంట్కి ఇచ్చుకుంటున్నాం. ఏమైంది ఇంకో ఫ్లోర్ ఉంది కదా అది అమ్ముతారు కదా ఏ ఫ్లోరా? టెర్రర్ ఫ్లోర్ ఉంది కదా టెర్రర్ ఫ్లోర్ ఉంది కదా ఏ ఫ్లోర్ అమ్మమ్మ? అన్ని మాకే ఉన్నాయి పర్మనెంట్. మా చుట్టాలు అమ్మొచ్చు కదా ఆ? అమ్మొచ్చు కదా దేనికి అమ్మాలి? ఎందుకు మీదికి వస్తున్నారు మీరు? ప్లీజ్ అండి మాకు ఇల్లు లేదు తిండి లేదా? ఇల్లు లేదు ఇల్లు లేదా? ఆ నీకు ఇల్లు లేకపోతే నేనేం చేయాలమ్మా? ఈ ప్రపంచం మీద ఎవరి ఇల్లు కనిపించలే, నా కుంపకే దాడి చేస్తున్నావు ఏంది? నాకు నీదే నచ్చింది ఆ? నాకు నీ ఫ్లాట్ నచ్చింది నాది నచ్చిందా ఫ్లాట్ నచ్చిందా? ఇద్దరు నచ్చారు ఇద్దరు నచ్చారా? ఉమ్. మీరు ఎంత పులిహోర కలిపినా ఏం కలిపినా మేము ఇయ్యం. ఎందుకంటే ఇది నా వైఫ్ పేరు మీద ఉంది కదా. నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయి అంటున్నా ట్రాన్స్ఫర్ చేయాలా? ఆ, ఆహా, మరి ట్రాన్స్ఫర్ చేస్తే నాకేంది? నీకేం కావాలంటే అది ఇస్తా ఆ? అంటున్నా నాకేమొద్దు. ఉమ్. ఎట్లా వచ్చినో ఆధారనే వెళ్ళిపో. అలా ఎలా ఉంటావు ఆ? ప్లీజ్ నువ్వేంది షెడ్ పట్టుకుంటున్నావు? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ప్లీజ్ ఆ? నా గురించి ఈ ఏడు దొరికిన సంతరా ఇది? ప్లీజ్ అర్థం చేసుకో ఆగండి మేడం, మీరు వదిలేండి. ఫస్ట్ మా వైఫ్ చూసింది అనుకో నన్ను మడత పెడతది. ఆ? లేదు కదా మీ వైపు ఉంది, పైననే ఉంది. పోనీ మన కింద రూమ్ కి వెళ్దాం ఎలా నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఎందుకు? చూద్దాము రూమ్ ఒకసారి పిచ్చా నీకు? దిమాగ్ పనిచేస్తుందా? ఏమైంది రూమ్ చూద్దాం అంటున్నా రూమ్ ఎందుకు చూస్తావు? నువ్వు రెంట్కుంటావా లేకపోతే ఇల్లే మొత్తానికి కావాలంటే? ఇల్లే కావాలి నాకు మొత్తం కొనుక్కుంటా నేను ఆ పై ఫ్లోర్ అలా నాకు ఇచ్చేయి ఓ 2 కోట్లు ఉంటుంది, తీసుకుంటావా? అంటే అది అంత లేదు మరి ఆ. మ్మ్. ఇట్లా చక్కగా ఇట్లా బోరబండ వస్తుంది నీకు, ఓకేనా? అవన్నీ కాదు నాకు నీదే నచ్చింది నాకు ఇదే కావాలి దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది. నాకు అవన్నీ లేదు నాకు ఇదే కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అదేమన్నా- ప్లీజ్ అర్థం చేసుకో అర్థం టచింగ్ చేసుకో. చేస్తున్నావు నువ్వు? కానీ అరే మన చాక్లెటా? నీకేం కావాలి చెప్పు నేను ఇస్తా ఆ? ఏం కావాలి నాకు ఏమొద్దు, నాకు అన్ని ఉన్నాయి, నేను సుఖంగానే ఉన్నా. నాకు కావాలి చెప్తున్నాను కదా ఏం కావాలి? ఈ హౌస్ నాకు కావాలి అందులో రూమ్ అది కావాలి నా పేరు మీద ఉంటే నీకు రాసిస్తుంటుంటే నిన్ను పెళ్లి చేసుకుంటుంటే అర్థమవుతుందా? పోనీ సరే ఇది ఇవ్వను అంటున్నావు అప్పుడు నీ కార్ ఇస్తావా నీకు కంపల్సరీ కావాలంటున్నావు. కావాలి రెంట్కుంటొచ్చు కదా. రెంట్కి వద్దు నాకు హోన్ కావాలి రెంట్కి ఎలా ఎంతసేపు ఉండాలి ఆ? ఎన్నెళ్ళని ఉంటా రెంట్కి నాకు హోన్గే కావాలి అంటే నా ఈడేమైనా రాసిందా ఎరిపప్ప అని? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏ అలా అనుకో నువ్వు చాలా బాగున్నా తెలుసా టచ్ చేయకమ్మా. ఏమైంది అరే లేనిపోని ఫీలింగ్స్ వస్తాయి మళ్ళా. కావాలి నువ్వు నీకు వస్తేనే కదా నాకు నీ ఇంట్లో హౌస్ ఇస్తావు నాకు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆహా, అదే స్కెచ్ చేసి బుట్టలు వేసుకొని ఇల్లు దొప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది
నేను ఫీల్ అవుతాను. అలా ఎలా అనుకుంటావు? నాకు నీకన్నా అందమైన భార్య ఉంది తెలుసా? అవునా? ఆ, ఎత్తి పిలువు ఒకసారి దాన్ని చూస్తా. ఇది నన్ను చూసింది అనుకో. రావే బయటికి. ఏ అరవకు, ఏ రావే. ఏ అరవకు. మీ ఆవిడే వస్తుంది, నీ పని మన ఇద్దరి పని చెప్తాం మీ ఆవిడతోటి, మన ఇద్దరి పని చెప్తాం మీ ఆవిడతోటి. ఇలా తీసుకొచ్చాడు, ఇల్లు ఇస్తాను అంటున్నాడు, ఇప్పుడు ఇవ్వట్లేదు, అమౌంట్ తీసుకున్నాడు. కాదు, వీడు. నీకు రోడ్డు మీద ఎవరు దొరకలే, నేనే దొరికినా? నాకు నువ్వే కావాలి, నాకు నీ ఫ్లాటే కావాలి, నీతోటే ఉంటాను. ఏదన్నా ప్రాంక్ చేస్తున్నావా లేకపోతే? నేనేమి చేయలేదు. సరే ఒక అగ్గి చూద్దాము. సరే హగ్గే కదా కావాలి నీకు? నిజంగా ఇస్తావు కదా? ఆ? కన్ఫర్మేనా? నువ్వు ఇయ్యి ఫస్ట్. అంటే ప్లాన్ వేసినావు, ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నావు? అలా అలా అంటే నాకు తెలియదు తెలుసా. ప్యాన్ వేయడం, కెచ్చిలు గీయడం నాకు అలాంటివి రావు. ప్యాన్ వేయడం, కెచ్చిలు గీయడం, ప్యాన్ వేయడం, కెచ్చిలు గీయడం, ప్యాన్ వేయడం, కెచ్చిలు గీయడం నాకు అలాంటివి రావు. డైరెక్ట్ నిన్ను చూసా, నీ ఇల్లు చూసా, బాగున్నావు, నచ్చావు, అందుకే అడిగా. ఫ్లాట్ ఉట్టిపుండానికి ఏం వద్దంటున్నాను కదా. బయట నీకు రూమ్ ఇప్పిస్తా, నాకు లేకపోతే ఒక 1 BHK ఇప్పిస్తా నీకు. ఓకేనా? నాకు నీ దగ్గరే కావాలి, నీతోటే ఉంటా, నీ రూమే కావాలి. నాకు నీ దగ్గరే కావాలి, నీతోటే ఉంటా, నీ రూమే కావాలి. అదే నాదే ఇస్తా, నాదే ఇస్తా నీకు, నాదే ఇస్తా, నాతోనే ఉండు. ఎప్పుడు ఇస్తా? కాకపోతే ఇది వద్దు. ఇప్పుడు ఎట్లా మా వైఫ్ ఉంటది కదా దీంట్లో, నాకు ఇదే కావాలి, నాకు ఇదే బాగా నచ్చింది. నాకేమీ తెలీదు, నాకు ఇదే కావాలి, ఇదే నచ్చింది, చాలా బాగుంది. చూడ్డానికి ఎంత ఎందుకు ఉందో తెలుసా? థర్డ్ ఫ్లోర్ కావాలి నాకు, థర్డ్ ఫ్లోర్ కావాలి నాకు. థర్డ్ ఫ్లోర్ లోనా? ఏమిస్తావు మరి? అంటే నేను ఇయ్యాలంటే నువ్వు నాకు ఏదో ఒకటి ఇయ్యాలి కదా. నీకేం కావాలి చెప్పు? ఒక హగ్గిస్తా, ఒక ముద్దిస్తా, ఒక హగ్గిస్తా, ఒక ముద్దిస్తా. దానికి మించి ఏమన్నా ఇస్తే? దానికి మించి అంటే ఇంకేముంటాయి నాకు తెలిసినట్టు. సరే ఇవి ఫస్ట్ చూద్దాం. ఒక ముద్దుకు హగ్గుకే థర్డ్ ఫ్లోర్ మొత్తం దొబ్బేదామని చూస్తున్నావా? అలా ఎలా అంటావు? నువ్వు అడిగావనే కదా నేను ఇచ్చాను, నువ్వు నాకు ఇస్తానన్నా చెప్పావు కదా. కాదమ్మా, నేనేమంటున్నా, ఒక హగ్గు ఒక కిస్ పెడితే అతను రాసిస్తారంటే ఈ ఏమంటారు, ఈ ఏరియాలో ఉన్న బిల్డింగ్లు అన్ని నీవే అవుతుంది. నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా, ఎన్ని రోజులు నీ దగ్గర ఉండాలంటే అన్ని రోజులు ఉంటా. నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా, ఎన్ని రోజులు నీ దగ్గర ఉండాలంటే అన్ని రోజులు ఉంటా. కానీ నాకు ఇదే అంటే ఎట్లా ఉంటా అంటున్నావు కదా, ఎట్లుంటావు? మీకు హగ్గు కావాలా, ముద్దు కావాలి, రోజు ఇస్తూనే ఉంటా. మీకు హగ్గు కావాలా, ముద్దు కావాలి, రోజు ఇస్తూనే ఉంటా కంటిన్యూ. అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంది అని చెప్పేసి అడుగు. నెక్స్ట్ ఏమంటే నీకేం కావాలి చెప్పు? నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి. సరే నేనే వస్తా. నిజంగానా? నిజంగా నిజంగా వస్తా, నిజంగా వస్తా. నాకు అసలు నమ్మబుద్ధి అయితే లేదు. వస్తా, పని పదు, ఇద్దరు వెళ్దాం లోపలికి. వస్తా, నిజంగా వస్తా, పదు. పైన మా ఆవిడ ఉంది, ఎట్లా? సరే మీ ఆవిడ్ని ఒక గదిలో పెడదాం, మనం రొమాన్స్ చేసుకుందాం. మీ ఆవిడ్ని ఒక గదిలో పెడదాం, మనం రొమాన్స్ చేసుకుందాం. ఓకేనా? అది నువ్వే గంప అంటే నీకన్నా గయ్యాలి గంప, అది అర్థమవుతుందా? దాంతో ఎలాగే ఎదుగుతున్నావు? నన్ను తీసుకెళ్లి ఏకంగా దీనికి ఓనరమ్మని చెయ్యొచ్చు కదా, నన్ను తీసుకెళ్లి ఏకంగా దీనికి ఓనరమ్మని చెయ్యొచ్చు కదా. మనుషులు 2 రకాలు, ఆడ మగ, ఇది 3 టైపా? నేను దాన్ని ఎప్పుడు ఎలగొడుతుంటే, కానీ దాని పేరు మీదనే ఇల్లు ఉంది కాబట్టి అది నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయి, నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయి. వేరే చేపిస్తలే. నాకు ఇదే కావాలి. వేరే చేపిస్తే ఇప్పుడైతే వెళ్దాం మనం. నాకు కావాలి ఇది. ఇప్పుడైతే వెళ్దాం దా. నిజంగా? సీరియస్ గా? సీరియస్ గా వస్తావు కదా? వస్తా. థర్డ్ ఫ్లోర్ లో నీకే ఇస్తా మొత్తం. నాతోనే ఉండాలి నువ్వు. నీతోటే ఉంటా. నాతోనే మొత్తం. నీతోటే ఉంటా. నీకు కావాలి. నేను ఏమంటున్నా, నాతోనే మొత్తం. ఓకే ఓకే, నాకు కంపల్సరిగా ఇది మాత్రం కావాలి, నా పేరు మీద ట్రాన్స్ఫర్. సరే థర్డ్ ఫ్లోరే కదా, థర్డ్ ఫ్లోరే, జీవితాంతం నాకే సొంతం. జీవితంతో నీతో ఉంటాను. మొత్తం 3 ఫ్లోర్లు ఇచ్చాయి. 3 కావాలి. 3 కాదు, ఒకటే ఇస్తా. 3 ఇస్తే నా పిల్లం పిల్లలు బయటకు వచ్చి బతాలా? ఇట్లా కాదు. ఇవన్నీ వద్దు, ఎందుకు? ఏం చేస్తున్నావు? ఇవన్నీ వద్దు, ఎందుకు? ఏం చేస్తున్నావు నువ్వు? నాకు కావాలి. ఇస్తావా ఇవ్వ నువ్వు? నేను థర్డ్ ఫ్లోర్ ఇస్తా, ఇవన్నీ పైన చేద్దాం. సరే ఓకే, కంపల్సరీ. మళ్ళీ అన్నదద్దు. ప్రామిస్? ప్రామిస్. సరేదా?
అయిపోయి